హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2023 తర్వాత కొత్త ఉద్యోగుల పే ఫిక్సేషన్ విధానము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎంతో ఉత్కంఠతగా ఎదురుచూస్తున్న వేతన సవరణ పీఆర్సీ ప్రక్రియలో ఒకే రకమైన హోదాలో ఉండి, ఒకే రకమైన విధులను నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగుల మధ్య జీతాల పరంగా ఎంతటి అగాధం ఏర్పడబోతోందో మనం ఈరోజు అత్యంత లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా పీఆర్సీ అంటే అందరికీ జీతాలు పెరుగుతాయని మనం భావిస్తాం. కానీ లోపల ఉండే సాంకేతిక నిబంధనలు కొందరికి లాభాన్ని, మరికొందరికి తీరని నష్టాన్ని చేకూరుస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ తేదీ తర్వాత సర్వీస్‌లోకి వచ్చిన కొత్త ఉద్యోగులకు గత పీఆర్సీలో జరిగిన అన్యాయం మరియు ఇప్పుడు రాబోయే పీఆర్సీలో జరగబోతున్న తీవ్ర నష్టం వెనుక ఉన్న అసలు చేదు వాస్తవాలు ఏమిటో మనం ఇప్పుడు గణాంకాలతో సహా క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అసలు ఈ వ్యత్యాసం ఎందుకు వస్తోంది? పాత, కొత్త ఉద్యోగుల మధ్య పక్షపాతం ఎలా జరుగుతోంది అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు వెతుకుదాము. గతంలో జరిగినటువంటి 2018 పీఆర్సీ వేతన సవరణను మనం ఒకసారి ఉదాహరణగా తీసుకున్నట్లయితే, పాత ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన పూర్తి స్థాయి ఆర్థిక ప్రయోజనం ఏ విధంగా దక్కిందో అర్థమవుతుంది. కటాఫ్ తేదీకి నాటికి ఇప్పటికే సర్వీస్‌లో ఉన్న పాత ఉద్యోగులకు ప్రభుత్వం ప్రకటించిన 30% ఫిట్‌మెంట్ అనేది ఒక వరంగా మారింది. అంటే వారి పాత మూల వేతనానికి, పాత బేసిక్ పే ఆ సమయానికి ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ మొత్తాన్ని కలిపి దానికి అదనంగా ప్రభుత్వం ప్రకటించిన ఆ 30% పెంపును నేరుగా లెక్కగట్టి కొత్త బేసిక్ పేను ఖరారు చేస్తారు. ఉదాహరణకు అప్పట్లో రూ. 28,940 బేసిక్ పే ఉన్న ఒక పాత ఉద్యోగికి ఈ ఫిట్‌మెంట్ సూత్రం వర్తించడం వల్ల అతని వేతనం ఏకంగా రూ. 47,240 వరకు పెరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మూల వేతనంపై నేరుగా ఫిట్‌మెంట్ శాతం లెక్కించడం వల్ల పాత ఉద్యోగులందరికీ గరిష్టంగా ప్రయోజనం చేకూరుతుంది. అయితే అదే సమయంలో కటాఫ్ తేదీ తర్వాత ఉద్యోగంలో చేరిన కొత్త ఉద్యోగుల పరిస్థితిని చూస్తే మనకు ఒక చీకటి కోణం కనిపిస్తుంది. ప్రభుత్వం పైన చెప్పిన 30% ఫిట్‌మెంట్ అనే అంకెను అందరికీ సమానంగా కాగితాల మీద ప్రకటించినప్పటికీ, పే ఫిక్సేషన్ నిబంధనల ముసుగులో కొత్త ఉద్యోగులకు ఆ పెంపును నేరుగా బేసిక్ పే మీద లెక్కించలేదు. మరి వీరికి ఎలా లెక్కిస్తారంటే, కేవలం పాత బేసిక్ పేకి అప్పటి వరకు ఉన్న కరువు భత్యాన్ని మాత్రమే కలుపుతారు. ఆ తర్వాత మాస్టర్ స్కేల్ మ్యాపింగ్ అనే పేరుతో కేవలం ఒక 5-6% మేర మాత్రమే ఒక చిన్న సర్దుబాటు చేస్తారు. దీని ఫలితంగా పాత ఉద్యోగికి రూ. 47,240 బేసిక్ వస్తే, అదే హోదాలో ఉన్న కొత్త ఉద్యోగికి కేవలం రూ. 42,300 వద్దే బేసిక్ పే అనేది ఆగిపోయింది. అంటే ఒకే పని, ఒకే హోదాలో ఉన్న కేవలం చేరిన తేదీ మారటం వల్ల వేల రూపాయల వ్యత్యాసం గతంలోనే మొదలైంది. మరి ఇప్పుడు రాబోయే కొత్త వేతన సవరణలో పీఆర్సీ 2023 ఈ చరిత్రను మళ్ళీ పునరావృతం కాబోతోందా అంటే, జూలై 1, 2023 కటాఫ్ ఆధారంగా రాబోయే పీఆర్సీలో పాత మరియు కొత్త ఉద్యోగుల మధ్య ఏర్పడబోయే ఆ భారీ అగాధాన్ని ఇప్పుడు విశ్లేషిద్దాము. ప్రస్తుతం రూ. 42,300 బేసిక్ పే ఉన్న ఇద్దరు ఉద్యోగులను, అంటే ఒకరు పాత, ఒకరు కొత్తగా అనుకుందాము. జూలై 1, 2023 నాటికి కరువు భత్యం డీఏ సుమారు 33.67% ఉంది. ప్రభుత్వం ఒకవేళ 20% అన్న ఫిట్‌మెంట్ ఇచ్చింది అని అనుకున్నట్లయితే లెక్కలు ఎంత దారుణంగా ఉంటాయో చూడండి. మొదటగా పాత ఉద్యోగిని తీసుకుంటే అతని బేసిక్ పే రూ. 42,300కు 33.67% డీఏ అంటే రూ. 14,242 కలుపుతారు. దీనికి అదనంగా ప్రభుత్వం ప్రకటించిన 20% ఫిట్‌మెంట్ అంటే మరొక రూ. 8,460 కూడా కలుస్తుంది. వెరసి ఆ పాత ఉద్యోగి కొత్త బేసిక్ పే ఏకంగా రూ. 65,000 మార్కును అయితే దాటిపోయింది. కానీ అదే రూ. 42,300 బేసిక్ పే ఉన్నటువంటి కొత్త ఉద్యోగి పరిస్థితి మనం ఇక్కడ గమనిస్తే,
హృదయం ద్రవిస్తుంది. అంటే వీరికి కేవలం 42,300కు ఆ 33.67% డిఏ రూ. 14,242 మాత్రమే కలుపుతారు. వీరికి ఆ 20% ఫిట్‌మెంట్ అనేది వర్తించదు. కేవలం 5% వెయిటేజ్ పేరుతో సుమారు రూ. 2,115 మాత్రమే నామమాత్రంగా కలుపుతారు. దీనివల్ల కొత్త ఉద్యోగి కొత్త బేసిక్ పే కేవలం 58,657 మాత్రమే పెరుగుతుంది. అక్కడే ఆగిపోతుందనమాట. ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఒకే గదిలో కూర్చొని ఒకే పని చేసే ఇద్దరు వ్యక్తులలో ఒకరికి రూ. 65,000 బేసిక్ పే ఉంటే మరొకరికి రూ. 58,000 బేసిక్ పే మాత్రమే ఉంటుంది. అంటే కేవలం బేసిక్ పేలోనే నెలకు రూ. 6,300 పైగా తేడా కనిపిస్తుంది. బేసిక్ పే తగ్గితే దాని ప్రభావం అక్కడితో ఆగదు. ఆ బేసిక్ మీద ఆధారపడే డీఏ, హెచ్ఆర్ఏ కూడా తగ్గిపోయి అల్టిమేటంగా ప్రతి నెల ఆ యొక్క ఉద్యోగి చేతికి వచ్చే స్థూల వేతనంలో రూ. 8,000-9,000 నష్టం అనేది వాటిల్లుతుంది. ఈ సాంకేతిక అన్యాయం అనేది ఒక రకమైన ఆర్థిక వివక్ష. ఎకనామిక్స్ డిస్క్రిమినేషన్ అని మనం చెప్పక తప్పదు. దురదృష్టవశాత్తు మన ఉద్యోగ సంఘాలు ఎప్పుడూ ప్రభుత్వం ఇచ్చే ఫిట్‌మెంట్ శాతం 20 ఉందా, 30 ఉందా అనే రాజకీయ అంకాలను చుట్టే చర్చలు జరుపుతాయి తప్ప, లోపల జరిగే ఈ యొక్క పే ఫిక్సేషన్ మాయాజాలం గురించి మాట్లాడవు. ఈ నిబంధనల వల్ల కొత్త ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో, వారి గొంతు ఎలా కోయబడుతుందో ఎవరూ పట్టించుకోరు. యువ ఉద్యోగులే రేపటి సర్వీస్‌లో కీలకమైన వారు. అటువంటి వారిని ఇలాంటి వివక్షకు గురి చేయడం వల్ల వారిలో పని పట్ల అసహనం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సాంకేతిక అన్యాయాన్ని అడ్డుకోవడానికి కొత్త ఉద్యోగులందరూ ఏకతాటిపైకి రావాలి. ప్రభుత్వం నియమించే పీఆర్సీ కమిటీకి ఈ వాస్తవాలను, గణాంకాలను వివరించి సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం పీఆర్సీ ఫిక్సేషన్‌లో కూడా అమలు కావాలని గట్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. నిశ్శబ్దంగా ఉంటే అన్యాయం తరతరాలు కొనసాగుతూనే ఉంటుంది. సో, కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని తోటి ఉద్యోగం పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. వారికి కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.